వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. Towards the peaks of success, our renowned and people's man, Honorable MLA of Bhopal. I invite all the people, dignitaries, officials and teachers for today's auspicious function, that is Children's Day. Now, I take pleasure in inviting our MLA sir. పుట్టినరోజు సందర్భంగా మన భారతదేశ మొదటి ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. వారు ఈ స్వతంత్రం కొరకు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మన ప్రజల్ని చెట్ల కట్టేసి హింసించున్నటువంటి సందర్భంలో స్వతంత్రం కొరకు గాంధీ తాతతో 18 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఈ దేశం కొరకు స్వతంత్రం తెచ్చిన వ్యక్తి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే, పిల్లలంటే చాలా ఇష్టం. ఈరోజు సందర్భంగా మీ దగ్గరికి ప్రోగ్రాం రావాలని రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంఈఓ గారు, ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి 18 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి మనకు స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుందాం. ఒక అబ్దుల్ కలాం, ఒక ఆజాద్, అంటే ఆ చదువు ఉపాధ్యాయుల చదువు లేకుంటేనే తల్లిదండ్రులతో చదివించుకొని మొదటి క్యాబినెట్ మంత్రిగా భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎంతో మంది. మరి ఆజాద్ గారిని, అబ్దుల్ కలాంని, వారిని ఆదర్శంగా తీసుకొని మనం బాగా పట్టుదలతో మీరంతా కూడా మీ మీద తల్లిదండ్రులు, రైతులు, రైతు కూలీలు, అదే రకంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మన పిల్లలను మంచి ఉన్నత స్థానంలో ఉంచాలని మన తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి, ఒక గమ్యం చేరాలి. నేను ఒక కలెక్టర్ను, ఒక ఐపీఎస్ను, ఒక సైంటిస్ట్ను, ఒక లెక్చరర్ను, ఒక ప్రొఫెసర్ని కావాలని మీరు ఆ లక్ష్యం గమ్యం చేరేదాకా పట్టుదలతో మీరు విద్యను అభ్యసించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలని 2009, 18, 14, 23లో 2 సార్లు ఓడిపోయి 3వసారి ఎమ్మెల్యేగా అయ్యా. అయిన తర్వాత నా లక్ష్యం నెరవేరింది. కానీ నేను ప్రజలకు సేవ చేయాలి. మీలాంటి విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవనాలు కట్టియాలి, మంచి ఒక వాతావరణాన్ని కల్పించాలని గౌరవశ్రీ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఒక దృఢమైన సంకల్పంతో విద్య, వైద్యం, విద్య చదువుకుంటే చదువు నేర్చిన వాడు ఎక్కడైనా బతకవచ్చు, ఆరోగ్యంగా ఉంటే ఎక్కడైనా మనం ఏ పనైనా చేసుకొని ఉండవచ్చు అనేటువంటి విద్యకు ప్రాధాన్యతనిచ్చి ప్రతి నియోజకవర్గంలో మీకు ఢిల్లీ, హైదరాబాద్ను మరిపించే విధంగా ఇంటర్నేషనల్ తరహాలో మీకు మంచి భవనాలు కట్టించి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ మీకు గాంధీనగర్ గుట్ట మీద గత పాలకులు అయితే ఆ గుట్టను గుంజుకొని 90 ఏళ్ళు రాసుకున్నారు.
పోయిన ముఖ్యమంత్రితో ఓట్లలో గెలిచినోడు. దాన్ని రిటర్న్ తెప్పించి మీకు 40 ఎకరాలు ఒక గుట్ట మీద మంచి వాతావరణం కల్పించే విధంగా ఒక్కొక్కటి 25 కోట్లతో మంచి భవనం కట్టించి ప్లే గ్రౌండ్ కానీ, పార్క్ కానీ, అదేవిధంగా జిమ్ కానీ, ఇంకా మీకు అవసరం అనుకుంటే హోమ్ థియేటర్, విద్యను ఏ రకంగా మనం చదువుకోవాలనేటువంటి హోమ్ థియేటర్ కానీ అన్ని అంగులతో 176 కోట్లతో మీకు అక్కడ గాంధీనగర్ గుట్ట మీద దసరా రోజు విజయదశమి నాడు మరి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేను పునాది వేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా వారి యొక్క మనవడు రాహుల్ గాంధీ 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చిన మన్మోహన్ సింగ్ ఇచ్చి ఈ దేశం కొరకు పదవి త్యాగం చేసినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం. కనుక ఈ విషయాలు మీకు సమాజానికి తెలవాలి. ఒక క్వశ్చన్ పేపర్లో వచ్చినా మీరు జవాబు ఈజీగా సందర్భంగా మీరందరూ కూడా మంచిగా మన నియోజకవర్గం నుంచి మీరు ఎక్కడ మరి నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో క్రీడల్లో కానీ చదువులో కానీ రాణించాలని కోరుతూ మీకు ఏ సహకారం కావాలన్నా పైన ఇప్పుడు రూమ్ అడిగారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో మాట్లాడాను. తక్షణమే ఆ కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసి కట్టే వాళ్ళకి ఇప్పించి తొందరగా మీకు ఆ రూములు కూడా ఆ బిల్డింగ్ తీసుకుంటారు. ఇంకేమన్నా చిన్న సమస్యలున్నా మీకు వాటర్ ప్రాబ్లమో, వాటర్ ప్లాంట్ ప్రాబ్లమో, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా నా వంతు బాధ్యతగా నేను అవి కూడా పూర్తి చేస్తానని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈరోజు జూన్ 12వ తారీఖు నాడు సమ్మర్ హాలిడేస్లలో పాఠశాలలు రిపేర్ ఉంటే చేయించి జూన్ 12వ తారీఖు నాడు స్కూల్ డ్రెస్సులు ఇచ్చి, బుక్కులు ఇచ్చి, నోట్ బుక్కులు ఇచ్చి, పిఎస్సి హై స్కూళ్ళల్లో కూడా ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు, గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు విద్య పట్ల శ్రద్ధతో నిధులను కూడా కేటాయించడం జరిగి ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కూడా మీకు కట్టించబోతున్నాడని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు నమ్మకాన్ని నిలబెట్టి మీరు మీ యొక్క లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం చేరేదాకా శ్రద్ధతో చదవాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా మరి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. ఎవరి ఫోటో వారం రోజుల పాటు లైబ్రరీ వారోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ లైబ్రరీలో ముఖ్యంగా విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, అదేవిధంగా సమాజానికి వాళ్ళకు నాలెడ్జ్ వచ్చే విధంగా లైబ్రరీలను గ్రామీణ ప్రాంతాల్లో కానీ, అదేవిధంగా ప్రైమరీ స్కూల్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా ఫార్మసీ, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా లైబ్రరీ సెంటర్లను ఏర్పాటు చేసి లైబ్రరీ చైర్మన్లుగా, రాష్ట్ర చైర్మన్లుగా, సెక్రటరీలుగా
ఇంకా సెంటర్లకు నిధులు ఇచ్చి ఆ నిధులతో పాటు సెంటర్లో ప్రపంచంలో భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవటానికి ఇంకా స్టేషనరీని పుస్తకాలను ఎక్కువ పెట్టి నాలెడ్జ్ సెంటర్ను పెంచే విధంగా ఈ యొక్క లైబ్రరీ వారోత్సవాలు ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీకు నాలెడ్జ్ వచ్చే కొరకు చదువుకునేటువంటి విద్యార్థులు అదేవిధంగా మీ లైబ్రరీకి పోయి మీకు డౌట్ ఉన్నటువంటి ఏదైతే క్వశ్చన్స్ కానీ భారతదేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలుసుకోవటానికి అవసరం ఉన్నటువంటి పుస్తకాలను కూడా ప్రభుత్వము అతి త్వరలో మీకు ఆ యొక్క లైబ్రరీలో ఉంచి మరి చదువుకునేటువంటి సమాజానికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విధంగా లైబ్రరీలను ఫండ్స్ ఇచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.